రాజగోపాల్ రెడ్డి మరొకసారి హాట్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు రాజగోపాల్ రెడ్డి. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నాను కానీ కాంగ్రెస్ నన్ను మోసం చేసింది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. నాతో పాటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్కు మంత్రి పదవి ఇచ్చారు. కానీ తనకు మాత్రం అతని కుమారుడు ఎంపీ టికెట్ ఇచ్చారు. తనను మాత్రం పక్కన పెట్టారు అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కోసం తన ఆస్తులు అమ్ముకొని కష్టపడితే ఇప్పుడు మోసం చేశారంటున్నారు. మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చి మోసం చేశారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి సంచలనం రేకెత్తిస్తున్నాయి. మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు మంత్రి పదవి విషయంలో కామెంట్ చేశారు. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆయనకి హామీ ఇచ్చారని ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. మల్లు భట్టి విక్రమార్క కూడా దీనికి సంబంధించి కామెంట్ చేశారు. ఆయనకి హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ అకామిడేట్ చేయలేకపోయామని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు.